ఎండాకాలము నీరు కూడా దీనిగా ఉంటుంది కాబట్టి తక్కువ హ్యాపీగా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంతేకాని పరిగెత్తుకొని పై నిందించుంటారు, తిట్టింటారు, లేదా ఇంకేదైనా మనల్ని ఇబ్బంది కలిగించుంటారు. సో ఆ క్షమించేసి ఈ రోజు వాళ్ళని మనం క్షమించేసి గతం గతః. హోలీ అంటే గతం గతః, ఇది గడిచిపోయింది గడిచిపోయింది. ఇప్పుడు మనము కొత్త అంటే వాళ్ళతో మంచి స్నేహాన్ని చేసుకోవడాన్ని హోలీ అంటారు. సో ప్రహ్లాదునికి భక్తి, భగవంతుడు అంటే చాలానే నమ్మకం. ఏంటి? చాలా నమ్మకం. హిరణ్యకశిపుడు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నకి ప్రహ్లాదు పైన అంత వాళ్ళ నాన్ననే గొప్పగా అనాలని హిరణ్యకశిపుడు ప్రహ్లాదు. కానీ ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నని కాకుండా భగవంతుడే స్మృతి చేస్తూ వస్తాడు. సో అప్పుడు ఎన్నో పరీక్షలు వస్తాయి, నేను ఎలా చూస్తాడో భగవంతుడు అనేసి ఎన్నో పరీక్షలు వస్తాయి. కానీ భగవంతుడి పైన ఉండేటువంటి నిశ్చయంతో ప్రహ్లాదు విజయాన్నే పొందుతూ వచ్చినాయి. విజయం అనేటువంటిది చేకూరుతూ వచ్చింది. అంటే సత్యం అనేటువంటిది అది అతనికి విజయాన్ని చేకూరు. అలాగే మనకి ఎవరైనా గతంలో ఫ్రెండ్స్ కానీ మనకు తెలియకుండా కానీ ఎవరైనా అనుకోకూడదు, ఎవరైనా మనల్ని నిందించుంటే మనం అప్పటికప్పుడు వాటిని మనం గడిచిపోయింది గతం గతః, గడిచిపోయిందేదో గడిచిపోయేది. ఈ రోజు ఇంకా వాళ్ళతో నేను స్నేహంగా ఉంటాను అనేదానికి హోలీ అని చెప్తారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామో మంచి రంగులు, దానికి బదులు మనం ఏం వేసుకున్నా మంచి రంగులు అంటే ఏంటి? మంచి ఆలోచనలకి మంచి కలర్ రంగుల్ని పూసుకుంటాం. సో మనము ఈ రోజు మంచి ఆలోచనలు, గడిచిపోయిందాన్ని క్షమించేసి వాళ్ళతో కృతం పెంచుకొని మంచి ఆలోచనల్ని మనము చేస్తాం, ఇతరులు కూడా మంచిని పంచుతాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం? రెడీ చలో.